పెళ్లికి ఇంకా 5 రోజులేమో. ఈసారి ఏ ఆటంకం లేకుండా జరిగిపోతుందనుకుంటున్నా. వైదేహి లేదు కదా, ఇంకా ఆటంకం కలిగించే వాళ్ళు ఎవరుంటారు బేబీ? లాస్ట్ టైం అలాగే అనుకున్నాం కదా మామ్. వైదేహి ఉండదు, పెళ్లి జరిగిపోతుంది అనుకుంటే వైదేహి లేకపోవడం వల్లే పెళ్లి ఆగిపోయింది. అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు బేబీ. అప్పుడంటే దేవాంశ్ వైదేహి గురించి ఆలోచించేవాడు. ఇప్పుడు వైదేహి లేదని తెలిసి కూడా ఈ పెళ్లి చేసుకుంటానని తనే చెప్పాడు. కాబట్టి వైదేహిని మర్చిపోయినట్టే. అదే నాకు తేడా కొడుతుంది మామ్. అసలు ఈ పెళ్లి మాటెత్తితేనే పారిపోయే దేవాంశ్ ఒప్పుకోవడం మాత్రమే కాకుండా పబ్లిసిటీ ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. దీని వెనుక మనకు అర్థం కాని ఆలోచన ఏమైనా ఉందేమోనన్న అనుమానంగా ఉంది. ఏమైనా ఉండని, పబ్లిసిటీతో పెళ్లి చేయడం మనకే మంచిది. రేపు నిజం బయటపడినా ఈ పెళ్లి అందరికీ తెలిసిపోయి ఉంటుంది. కాబట్టి ఆ ఇంటి మీద నీ హక్కుని ఎవ్వరూ కాదనలేరు. దాని గురించి అయితే భయం లేదు మామ్. నిజం బయటపడినా అసలు మేనకోడలు వైదేహిని పైకి పంపించేశాం కదా, ఏ ప్రాబ్లమూ లేదు. నేను మళ్ళీ కాల్ చేస్తానే. బాయ్. కట్ చేసిందేంటి? కొంపదీసి ఎవరైనా వచ్చుంటారా? ఏంటి ఇంత సీరియస్ గా చూస్తున్నాడు? అమ్మతో మాట్లాడింది మొత్తం విన్నాడా? వైదేహే మేనకోడలని తెలిసిపోయిందా? ప్రాణాలతో కూడా లేదని తెలిసిపోయిందా? బావా, అది ఫ్రెండ్ ఎవరో కావాలంటే కాల్ చేస్తున్నా. నీకేం కావాలి బావా? వైదేహి వచ్చిందా? ప్రాణముచ్చినది రాయికి, రాయి ఎవ్వరంటే నన్ను నేను చూపనా? వైదేహినేమన్నా చూసావా? చెప్పు, వైదేహిని చూసావా అని అడిగా. బావా, ఇంకెక్కడ వైదేహి? కలవేనా కన్నావా? జానకి, ఏమనుకోవద్దు. మా బావ అప్పుడప్పుడు అంతే. ఏంటి బావా ఇది? ఇప్పుడు వైదేహి ఎక్కడి నుంచి వస్తుంది? రా బావా, రా రా.
అసలు ఈ శ్రవంతి మీ మనవరాలే కాకపోతే మీ కూతురు గురించి ఏం చెప్తుంది బామ్మగారు? అంతా కలిసి ఒక అబద్ధాన్ని నిజమని చెప్పి ఇంకో మనిషిని నమ్మిస్తున్నారు. రాజా, నా కూతురు ఎక్కడుంది చెప్పమ్మా. అమ్మా, ఇలా శాంతి గురించి అడిగి కంగారు పడతావని నువ్వు రాగానే ఈ విషయం చెప్పలేదు. శాంతి ఎక్కడుందో తెలీదు. స్రవంతిని ఒక అనాథాశ్రమంలో వదిలి వెళ్లిపోయిందంట. తన దగ్గరున్న ఆధారాలతో శాంతి బిడ్డని గుర్తుపట్టాం. అపార్థాలతో అందరికీ దూరం అయిపోయింది. నిజం తెలుసుకుని వస్తుందనుకుంటే ఇంతవరకు జాడే తెలీదు. ఎక్కడుందో ఎలా ఉందో. వచ్చేస్తుందమ్మా. మేనకోడలొచ్చింది కదా, నా చెల్లెలు కూడా తప్పకుండా వచ్చేస్తుందమ్మా. కానీ పెళ్లికి ముందే వస్తే బావుంటుంది. కూతురు పెళ్లి కళ్ళారా చూసినట్టవుతుంది. రాజా, ఏంట్రా ఇది? ఏంటిది? ఏంట్రా ఇది? అమ్మా, అది దేవాంశ్ పక్కన స్రవంతి ఫోటో ఏంటి? వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే వైదేహి పరిస్థితి ఏంటి? అసలు వైదేహి ఏది? అత్తయ్య గారు, మీరు ఎక్కువ కంగారు పడకుండా నేను చెప్పేది వినండి. దేవాంశ్కి స్రవంతికి కొత్తగా ఇప్పుడు పెళ్లి చేయడం కాదు, చిన్నప్పుడే పెళ్లైపోయింది. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. కానీ నిజం తెలియని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అందుకని అందరికీ తెలిసేలా మరొక్కసారి మూడుముళ్ళు వేయిద్దామని నిర్ణయించుకున్నాం. వైదేహి ఏమైందని అడుగుతున్నా. చెప్పండి, వైదేహికి ఏమైంది? అత్తయ్య గారు, మేమెవరం వైదేహిని వెళ్లిపోమని చెప్పలేదు. దేవాంశ్తో ఎలాంటి సంబంధం ఉండకూడదని కూడా చెప్పలేదు. అసలు మేమందరం బలవంతం పెట్టినా పెళ్లికి ఒప్పుకోమని దేవాంశ్ నొప్పించింది వైదేహి. అమ్మా, టిఫిన్ కాఫీ తీసుకోండి.
ఈ అమ్మాయి ఎందుకు అలా చేసింది? ఏం అర్థం కావడం లేదే. నీ పేరు జానకి కదా? అవునండి. పొద్దున్న కాఫీ ఇచ్చి వెనక్కి తీసుకుని ఏమన్నావు? మర్చిపోయానండి. సమయానికి గుర్తు చేశారండి. ఎలాగూ కోరి మరీ ఇష్టంగా పెళ్లి చేసుకుంటున్నారు కదా, ఆవిడుండగా మేం పెట్టే టిఫిన్ ఏం తింటారులేండి. మా టిఫిన్లు మీకే నచ్చుతాయి, ఆవిడ్నే పెట్టమనండి. స్రవంతి, ఏమైంది అత్తయ్య? ఏం కాలేదమ్మా. అబ్బాయికి టిఫిన్ టైం అవుతుంటే పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు? నువ్వే పెట్టాలని పట్టుపట్టు కూర్చున్నాడు కదా. అవునా బావా? నాతో ఒక్క మాటైనా చెప్పొచ్చు కదా. చెప్పు, ఏం టిఫిన్ కావాలో చెప్పు. అది నాకు దోశలు కావాలంట. దోశలా? నేను చాలా బాగా చేస్తాను బావా. అత్తయ్య మీరు వెళ్ళండి, నేను చేస్తాను కదా, మీరు వెళ్ళండి. సరే. ఓకే బావా, అద్భుతమైన దోశలు ఒక నిమిషంలో చేసిస్తాను. సరే. ఎస్, నన్ను బావ దోశలు ఏమన్నాడు. జానకి, దోశల పిండి ఎక్కడుంది? అది వద్దులే, నేను చూసుకుంటాను. దొరికేసింది. ఇంత సంతోషంలో ఇప్పుడు ఒక పాట. జానకి, కొంచెం ఆనియన్స్ కట్ చేయవా? అవి కూడా మీరే కట్ చేస్తే బాగుంటుందేమో. మీ బావగారికి కదా. అవునా? అయితే నువ్వేం వద్దులే, అన్ని నేనే చేస్తాను. బాబా, ఆనియన్స్ కట్ చేశాను. జస్ట్ 5 minutes లో హాట్ గా స్వీట్ గా మంచి దోశ రెడీ చేస్తాను. రోడ్డు మీద ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి కదా మనవడా. సమయానికి మన జానకి అక్కడుంది కాబట్టి కట్టు కట్టించి మరీ ఇంటికి తీసుకొచ్చింది. లేకపోతే ఎన్ని ఇబ్బందులు పడేవాడివో. ఈ అమ్మాయి పద్ధతి ఏంటి నాకు అస్సలు అర్థం కావట్లేదు.
అసలు ఏమనుకుంటుంది నా గురించి? తనకు నాకు ఏ సంబంధం లేదు. మా మధ్య ఏ గొడవ జరిగింది లేదు. ఎప్పుడూ చూసినట్టు కూడా లేదు కదా. కాని నేనేదో తప్పు చేసినట్టు దత్తం పట్టుకున్న టీచర్ అమ్మలాగా నా వెంట పడుతుందేంటి? అసలు ఏం జరిగింది నాన్న? అసలు ఇక్కడ కారు ఎందుకు ఆపావు? అసలు రోడ్డు మధ్యలో నిలబడ్డవేంటి? ఏం ఆలోచిస్తున్నావు? ఏముంటుంది అత్తయ్య గారు, వైదేహి గురించి ఆలోచిస్తూ పరధ్యానంలో ఉండుంటారు. అంతే కదా దేవాంశ్? ఏమో, నాకైతే అలా అనిపించడం లేదండి. నాకు మొత్తం తెలీదు. ఉన్న 2 రోజుల్లో అర్థమైన దాన్ని బట్టి వదిలేసి వెళ్లిపోయిన వైదేహి గురించి ఎందుకు ఆలోచిస్తారు? కాబోయే భార్య స్రవంతి గురించి ఆలోచిస్తుంటారు. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా స్రవంతిని తోడుగా తీసుకువెళ్తే పక్కనే ఉంటుంది కాబట్టి పరధ్యానంగా ఉండాల్సిన అవసరం ఉండదు. ఇది మాత్రం చాలా బాగా చెప్పావు దేవాంశ్. స్రవంతి రెడీ. ఏం స్రవంతి? రేపటి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా స్రవంతిని నీతో తీసుకెళ్ళు దేవాంశ్. నిజమే. ఎప్పుడేమో ఆలోచిస్తాడో, ఏం జరుగుతుందో ఏమీ తెలియడం. జ్యూస్ నువ్వు తీసుకెళ్ళమ్మా. సరే బామ్మగారు. ఏంటో పొద్దున్న మనవరాలు చేయి కాలింది. ఇప్పుడు మనవడికి ప్రమాదం తప్పింది. పెళ్లికి ముందు ఈ అపశకనాలు చూస్తుంటే భయంగా ఉంది. అత్తయ్య గారు, చిన్న చిన్న వాటికి అపశకనం అంటే ఎలా? ఏమీ కాదు. పెళ్లి సక్రమంగానే జరుగుతుంది. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. తీసుకెళ్ళండి. వైదేహియా? వైదేహికి నేను అన్యాయం చేయడమేంటి? వైదేహికి ఈ అమ్మాయికి ఆగు. అసలు వైదేహికి నీకు సంబంధం ఏంటి? మా కాఫీ మీరే తాగుతారులేండి. కోరి మరీ ఇష్టంగా పెళ్లి చేసుకుంటున్నారంట కదా. సమయానికి గుర్తు చేశారండి. ఎలాగూ కోరి మరీ ఇష్టంగా పెళ్లి చేసుకుంటున్నారు కదా. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా పెళ్లి చేసుకోబోతున్నానని స్రవంతి విషయంలో ఏదేదో అంటున్నావు. వైదేహి గాని, వైదేహికి కావలసిన వాళ్ళు గాని ఇలా మాట్లాడతారు. నీకు వైదేహి తెలుసా? వైదేహికి ఏమవుతావు నువ్వు? చెప్పు, నీకు వైదేహి తెలుసా? నేనే వైదేహిని.
వైదేహి కాని వైదేహికి బాగా కావలసిన వాళ్ళు గాని మాత్రమే ఇలా మాట్లాడతారని. నేను వైదేహికి ఏమీ కాను. అప్పుడు నేనే వైదేహిని కదా. నేను సీరియస్ గా అడుగుతున్నా. నేను సీరియస్ గానే చెప్తున్నాను. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని తెలిసి అడగటానికి సాటి ఆడపిల్లయితే చాలు. ఏదో బంధం ఉండాల్సిన అవసరం లేదు. ఇందాకటి నుంచి అన్యాయం అన్యాయం అంటున్నావు. ఏంటి నేను చేసిన అన్యాయం? ఇంతకు మించి ఇంకేం చేయాలి? బామ్మగారు చెప్పారు, మీరు వైదేహి ప్రేమించుకున్నారంట కదా. ఆవిడంటే చాలా ఇష్టమంట కదా. మరి ఆవిడ 6 నెలల నుంచి కనిపించకుండా పోతే ఏం జరిగింది, ఎక్కడుంది, ఎలా ఉంది ఏమీ ఆలోచించకుండా ఇంకో పెళ్లికి సిద్ధపడిపోయారే, ఇది అన్యాయం కాదా? కోసం ఎంతగానో ఎదురు చూసినట్టు, ఎంతో ప్రేమున్నట్టు ఇందాక ఆవేశంగా మాట్లాడారు కదా. ఎంత ప్రేముందో రుజువు చేయటానికి ఈ నా ఫోటో. బావా, కల ఏమైనా వచ్చిందా? కల కాదు శ్రవంతి, నిజం. వైదేహి నిజంగా వచ్చింది. ఏ జానకి, ఇలా రా 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 రా. నువ్వు వైదేహిని చూసావా? అయ్యో, నీకు వైదేహి ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇదిగో తినే నా వైదేహి. చూడు చూడు. చూడు, ఎంత ముద్దుగా ఉందో కదా. దేవాంశ్ 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 వైదేహి వచ్చిందని ఎలా అంటున్నావు? వస్తే ఏంటి? శ్రవంతి చెప్పినట్టు అదేదో కల అయి ఉంటుంది. అయ్యో అమ్మా, అది కల కాదమ్మా, నిజమమ్మా. కావాలంటే చూడు. ఇది వైదేహి రాముల వారి బొమ్మ. మొన్న రాత్రి ఇది కనిపించకుండా పోయింది. అప్పుడే అనుమానం వచ్చిందమ్మా వైదేహి వచ్చిందని. రాత్రి పోయిన బొమ్మ తిరిగి రావడంతో పాటు వైదేహి ఫోటో కూడా ఉంది. తనొచ్చిందమ్మా, తనొచ్చింది. నాకు గుర్తుగా తన ఫోటో పెట్టి వెళ్ళింది.
పని మనిషి గది సర్దుతూ పక్కన పడున్న వాటిని టేబుల్ మీద పెట్టుంటుంది. అది వైదేహి అని భ్రమపడుతున్నాం. అయ్యో లేదు వదినా, వైదేహి వచ్చింది, నాకు తెలుస్తుంది. నా మీద ఇంకా ఈయనకి ఇంత ప్రేముందా? వైదేహి, నిజంగా మీ భార్య అంటే మీకంత ఇష్టమా? ఇష్టం లాంటి చిన్న చిన్న పదాలు వాడి మా ప్రేమని అవమానించొద్దు. క్షణానికి ఒకలా మారిపోయేది ఇష్టం. మనం ఉన్నంత వరకు మనతో పాటే ఉండేది ప్రాణం. తనంటే నాకు ప్రాణం. మరైతే పెళ్లికెందుకు ఒప్పుకున్నారు? పెళ్లి 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 పెళ్లికి ఒప్పుకున్నాను కాబట్టి వైదేహి మీద ప్రేమ లేనట్టేనా? అసలు ఈ పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నదే నా వైదేహి కోసం. వైదేహి కోసమా? అవును, వైదేహి కోసమే. తనెందుకు నాకు దూరమైందో తెలీదు. ఇప్పుడు దగ్గరకు రావడానికి ఎందుకు ఆలోచిస్తుందో తెలీదు. కాని ఒక్క పని చేస్తే మాత్రం నా దగ్గరకు వస్తుందని నాకు తెలుసు. అదే నా పెళ్లి. అప్పుడేదో చేసుకోమని చెప్పేసింది గాని నేనింకో పెళ్లి చేసుకుంటానంటే మాత్రం తను ఊరుకోదు. ఎక్కడున్నా నా కోసమే వచ్చేస్తుంది. అందుకే ఎక్కడున్నా తనకు తెలియాలనే నా పెళ్లి గురించి పేపర్లో వేయించాను, టీవీలో ప్రకటనలు చేయించాను. ఇంతవరకు రాలేదంటే ఇంకా తను చూడలేదేమో. కానీ తను చూస్తుంది, వస్తుంది అన్న నమ్మకం నాకుంది. ఖచ్చితంగా వస్తుంది. జానకిరామయ్య గారు, హోమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మీరు సరేనంటే మొదలు పెడతాను. కాసేపు ఆగండి పూజారి గారు. అల్లుడు గారు ఇంకా రాలేదు. హోమం అల్లుడు గారి చేతుల మీదుగా జరగాల్సింది. 6 నెలలైంది. ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో తెలీదు. వెతకని చోటు లేదు, అడగని మనిషి లేడు. మళ్ళీ ఎప్పుడు నా బిడ్డ నా కంట పడుతుందో.
అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ ఒక్క ప్రయత్నం చేయండి. నాకు నమ్మకం ఉంది, ఈ మహాలక్ష్మి హోమం జరిపిస్తే మీ ఇంటి మహాలక్ష్మి మీకు తప్పకుండా కనిపిస్తుంది. నాన్నగారు, బావగారు బయలుదేరారో లేదో ఒకసారి ఇంటికి ఫోన్ చేయండి. సరే. ఆయన ఇక్కడికి వస్తానన్నారా? ఎందుకు? హలో, నేనమ్మా జానకిరావు మాట్లాడుతున్నాను. చెప్పండి అన్నయ్య గారు. అదేనమ్మా, అమ్మాయి క్షేమంగా తిరిగి రావాలని మహాలక్ష్మి హోమం చేస్తున్నాం కదా, అల్లుడు గారిని పంపిస్తామన్నారు. అదా, మీకు నిన్ననే చెప్పాం కదా అన్నయ్య గారు, పెళ్లి 2 రోజుల్లో ఉంది, రాడు అని. అయినా మీరు అడగమన్నారని అడిగాను. అబ్బాయి కూడా అదే మాట చెప్పాడు. అదేంటమ్మా, అమ్మాయి రావాలని కదా హోమం చేస్తుంది, అల్లుడు గారు రాకపోతే ఎలా? రాకపోతే ఎలా అంటే 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు కూతురు రావాలని హోమం చేస్తున్నారంటే అసలు మీ ఉద్దేశం ఏంటి? ఈ పెళ్లి జరగకూడదని కదా? నా బిడ్డ కనపట్టం లేదని నేను ఏడుస్తుంటే పెళ్ళంటారేంటమ్మా? మీ ముందుకు ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు అన్నారు కదా, ఇప్పుడు వస్తే మీ ముందుకొస్తాను. ఏమైంది బావా? అసలు ఏమైంది బావా? వైదేహి మారుతి, మీ బావగారికి వైదేహి అక్క మెసేజ్ చేసినట్టే చేశాను. ఖచ్చితంగా ఈ గుడికొస్తారు. నువ్వేం భయపడకు. అన్నట్టు నాన్నగారికి కూడా చెప్పు, ఏమీ తెలియనట్టుగానే ఉండమను. సరే అక్క. సరే, నువ్వు వెళ్ళు. వైదేహినా? వైదేహేంటి బావా? ఆ మెసేజ్ ఏంటి? వైదేహి మెసేజ్ పెట్టింది. పిచ్చాయనికేమైనా? ఎప్పుడో చేస్తే ఇప్పుడు మెసేజ్ పెట్టింది అంటున్నాడేంటి? హలో హలో హలో, ఏమండి, ఎవరు మీరు? వైదేహి ఎక్కడా? వైదేహి ఎవరండి? ఇప్పుడు ఇందాక ఫోన్ నుంచి నాకు మెసేజ్ చేసింది కదా, అది ఆ అమ్మాయి ఎక్కడా? ఆ మెసేజ్ ఎవరు పంపించారు? ఒక అమ్మాయి వచ్చి ఫోన్ కావాలని అడిగి తీసుకుని మెసేజ్ చేసింది, మళ్ళీ ఇచ్చేసింది. ఆ అమ్మాయి చేసి ఉండొచ్చు. తనే కావాలి. ఎక్కడుంది సార్? మీరెక్కడున్నారు చెప్పండి సార్. నేను ఇక్కడ శివాలయంలో ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రవంతి, నువ్వు కార్ దిగి చెప్తాను. ఏమైంది బావా? వైదేహి వచ్చింది, నన్ను కలవాలనుకుంటుంది. నువ్వు క్యాబ్ తీసుకుని వెళ్ళిపో. వైదేహి రావడం ఏంటి బావా? తను వచ్చే అవకాశమే లేదు. మెసేజ్ పెడితే వచ్చే అవకాశం లేదంటావేంటి? అరే, వస్తే ఇంటికి రావాలి కదా బావా. ఇలా మెసేజ్ పెట్టడం ఏంటి? ఏదో పొరపాటున వచ్చిన మెసేజ్ అయి ఉంటుంది. పద బావా. లేదు, వైదేహి వచ్చింది. వైదేహియే మెసేజ్ పెట్టింది. నా మనసు నాకు చెప్తుంది. ముందు నువ్వు కారు దిగి చెప్తాను. దిగు శ్రవంతి, వెళ్ళు. క్యాబ్లో వెళ్ళు. జాగ్రత్తగా వెళ్ళు.